ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ 13 మినీ ఛార్జింగ్ టెస్ట్ అన్నమాట. అది కూడా 0% నుంచి 100% వరకు ఎంత టైం తీసుకుంది అని. ఈ ఐఫోన్ 13 మినీ ఛార్జింగ్ స్లాట్ వచ్చేసి లైట్నింగ్ కేబుల్ అన్నమాట. టైప్ సి అయితే కాదు. ఐఫోన్ 15 సిరీస్ నుంచి అయితే యాపిల్ అనేది టైప్ సి అయితే తీసుకొచ్చింది. నేను ఈ టెస్టింగ్లో పవర్ బ్యాంక్ యూస్ చేసి ఛార్జ్ చేయబోతున్నాను అనమాట. ఈ పవర్ బ్యాంక్ మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 22.5 వాట్స్. ఇకపోతే ఈ ఐఫోన్ 13 మినీ అనేది మనకి మాక్సిమం 20 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చాలామంది వైర్లెస్ ఛార్జింగ్ యూస్ చేయరు కాబట్టి నేను ఓన్లీ వైర్ ఛార్జింగ్నే టెస్టింగ్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా నేను టైమర్ని కూడా అయితే సెట్ చేశాను ట్రాన్స్పరెన్సీ కోసం. నేనైతే ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి బ్యాటరీ ఎంత ఛార్జ్ అయిందని మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫైనల్గా 100% రీచ్ అవడానికి ఎంత టైం తీసుకుందని కూడా. ఈ ఐఫోన్ 13 మినీ 2021లో అయితే రిలీజ్ చేశారనమాట. ఈవెన్ దో ఈ మొబైల్ డిస్కంటిన్యూ అయినా ఇప్పుడు కూడా చాలా హైప్ అయితే ఉంది ఈ మొబైల్కి. బికాస్ మనకి ఇది లాస్ట్ మినీ సిరీస్ అనమాట. దీని తర్వాత యాపిల్ అనేది కంప్లీట్గా అయితే స్టాప్ చేసింది మినీ సిరీస్ అనే లైనప్ని. నేనైతే ఈ మొబైల్ని ఒక రీఫర్బిష్డ్ వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు ఈ ఐఫోన్ సిరీస్ వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నారు అంటే మీకు తెలిసి ఉంటుంది ఎక్కడి నుంచి కొన్నాను అండ్ ఎంత కొన్నాను అని. ఒకవేళ మీకు తెలీదు అంటే అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. అక్కడైతే మీకు డీటెయిల్గా ప్రైస్తో సహా అయితే చూపించాను ఎంత కొన్నాను అని. ఆల్ రైట్, 10 మినిట్స్ తర్వాత ఫోన్ అనేది 18% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. ఈ ఐఫోన్ 13 మినీలో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2438 mAh అనమాట. సో రఫ్లీ మాట్లాడుకున్నట్లయితే ఇది ప్రో మ్యాక్స్ మోడల్స్లో హాఫ్ అయితే ఉంటుంది. అందుకే దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ మరీ అంత ఎక్కువ అయితే రాదనమాట. ఈ బ్యాటరీ బ్యాకప్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యాపిల్ అనేది అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో తీసుకొచ్చింది, బట్ బ్యాటరీని మాత్రం తగ్గించేసింది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువైతే రాదు. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే వస్తున్నాయి. బ్యాటరీస్ కూడా అంటే తక్కువ సైజులోనే మనకి ఎక్కువ కెపాసిటీ రావడం అనేది. చూద్దాం ఫ్యూచర్లో మొబైల్ బ్యాటరీస్ ఏ విధంగా అప్గ్రేడ్ అవుతాయని. ఆల్ రైట్, 20 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 36% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 more మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. రీసెంట్గా నేనైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోని అయితే పోస్ట్ చేశాను ఈ ఐఫోన్ 13 మినీది. అది కూడా ఒక గంట కంటిన్యూస్గా అనమాట. మీరు ఆ వీడియో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఏ విధంగా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయింది, ఏ విధంగా బ్యాటరీ డ్రాప్ అయింది, అదేవిధంగా టెంపరేచర్స్ ఎంత రీచ్ అయ్యింది ఏంటని చెప్పని. నేను డిఫరెంట్ మిక్స్డ్ కండిషన్స్లో అయితే యూస్ చేసాను. లైక్ నార్మల్గా ఎలా అయితే యూస్ చేస్తామో మనము, అంటే ఒక్కొక్కసారి కెమెరాకి యూస్ చేస్తాము, ఒక్కొక్కసారి మ్యూజిక్ కానీ, ఇంకొకసారి ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలా డిఫరెంట్ థింగ్స్లో. ఆల్ రైట్, 30 మినిట్స్ తర్వాత 53% అయితే ఛార్జ్ అయిందనమాట బ్యాటరీ. యాపిల్ ప్రకారం ఈ ఐఫోన్ 13 మినీ అనేది 50% జస్ట్ 30 మినిట్స్లో అయితే ఛార్జ్ అవుతుంది అంటున్నారు. ఈ టెస్ట్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయొచ్చు అవును ఇది నిజమని. నేను టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను, మొబైల్ ఫోన్ అండ్ అలాగే చుట్టూ ఉన్న టెంపరేచర్ కూడా. సర్ఫేస్ టెంపరేచర్ వచ్చేసి 26.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మాక్సిమం 38 డిగ్రీస్కి అయితే రీచ్ అయిందనమాట. ఎస్, ఈ మొబైల్ ఛార్జ్ చేస్తున్నప్పుడు కొంచెం హీట్ అయితే అవుతుంది. ఇంకోటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మొబైల్ నేను స్విచ్ ఆన్ కండిషన్లో అయితే ఛార్జింగ్ టెస్ట్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా ఒక సింగిల్ సిమ్ కార్డ్ అయితే ఉందన్నమాట దీంట్లో. ఆల్ రైట్, 40 మినిట్స్ తర్వాత 69% అయితే ఛార్జ్ అయిందనమాట. ఈ మొబైల్ ఉన్న తక్కువ బ్యాటరీ కెపాసిటీ వల్ల మనకి అనిపిస్తుంది ఈ మొబైల్ చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది అని. బట్ చెప్పాను కదా, మీరు ప్రో మ్యాక్స్ మోడల్స్కి అండ్ ఈ మోడల్స్కి కనుక కంపేర్ చేసుకున్నట్లయితే మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ రీఫర్బిష్డ్ మొబైల్ వెబ్సైట్స్ అనే వాళ్ళు కూడా థర్డ్ పార్టీ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట బాక్స్లో అనేది. అఫ్ కోర్స్ మనకైతే ఒరిజినల్ ఛార్జర్ ప్రొవైడ్ చేయరు అనుకోండి, అట్లీస్ట్ ఒక థర్డ్ పార్టీ ఛార్జర్నైనా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఛార్జర్ కోసం మీరు సపరేట్గా ఒక 200 to 300 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చిన్నగా యాపిల్ ఏదైతే స్టార్ట్ చేసిందో ట్రెండ్ అనేది అన్ని మొబైల్ కంపెనీస్ అండ్ ఈవెన్ రీఫర్బిష్డ్ వెబ్సైట్స్ కూడా అయితే ఫాలో అవుతున్నాయి. ఒక ఇయర్ బ్యాక్ నేనైతే ఐఫోన్ SE 2020 మోడల్ని అయితే పర్చేస్ చేశాను అనమాట. సేమ్ ఇదే వెబ్సైట్, ఇదే రీఫర్బిష్డ్ సైట్ నుంచి. అప్పుడైతే నాకు ఒక ఫ్రీ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా. ఇప్పుడు చూస్తే సపరేట్గా ఛార్జర్కి మనీ అయితే అడుగుతున్నారు. ఆల్ రైట్, 50 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 80% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే అప్ టు 50% వరకు ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అయితే అయిందనమాట. తర్వాత నుంచి స్లోగా డిక్లైన్ అయితే అవుతూ వచ్చింది స్పీడ్ అనేది. ఇది అన్ని స్మార్ట్ ఫోన్స్లోనూ కామన్ అనమాట. వెరీ రేర్ కేసెస్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ మాత్రమే మనకి 100% ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతాయి. కానీ బ్యాటరీ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాటరీ ఏజింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఎస్పెషల్గా ఈ లిథియం అయాన్ అండ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్లో. ఈ ఐఫోన్ 13 మినీ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత నాకైతే కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట కామెంట్స్లో, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా. ఐఫోన్ 12 మినీ కొనొచ్చా అని. నా స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి నో గైస్,
కొనకండి. ఐఫోన్ 12 మినీ అండ్ 13 మినీ మీరు ఒకవేళ బేసిక్ యూసేజ్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయన్నమాట. బట్ హీటింగ్లో కంపేర్ చేసుకున్నట్లయితే రెండు హీట్ అవుతున్నాయి, కానీ ఐఫోన్ 13 మినీ కొంచెం తక్కువ అయితే హీట్ అవుతుంది 12 మినీతో కంపేర్ చేసుకున్నట్లయితే. అదేవిధంగా కొన్ని ఎక్స్ట్రా ఇంప్రూవ్మెంట్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 12 మినీ అయితే తీసుకోకండి. ఆల్ రైట్, 60 మినిట్స్ అదే 1 అవర్ తర్వాత 89% అయితే ఛార్జ్ అయిందనమాట. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఐఫోన్ 12 మినీని అలాగే 13 మినీని కంపేర్ చేస్తూ. మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఏ విధమైన చేంజెస్ ఉన్నాయని చెప్పని. వెరీ మైనర్ చేంజెస్ అనమాట, మేజర్ చేంజెస్ అయితే కాదు. బట్ కానీ ప్రజెంట్ ఇవి డిస్కంటిన్యూ అయిపోయాయి కాబట్టి మీరు 13 మినీ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని నా యొక్క ఒపీనియన్ అనమాట. ఆల్ రైట్, 1 గంట 10 నిమిషాల తర్వాత బ్యాటరీ అనేది 95% అయితే ఛార్జ్ అయిందనమాట. రీసెంట్గా చూసుకున్నట్లయితే యాపిల్ అనేది ఈ సిరీస్ని అయితే లాంచ్ చేసిందనమాట, SE సిరీస్లో. నేనైతే ఈవెన్ ఒక పోల్ కూడా అయితే కండక్ట్ చేశాను. ఆ పోల్లో అడిగాను అనమాట, మీరు 16E కొంటారా లేకుంటే 16 కొంటారా అని చెప్పని. దాంట్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 16 కొంటామని చెప్పి అయితే చూస్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే మనం ఈ రెండు మొబైల్స్ యొక్క ప్రైజింగ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ దగ్గరగా అయితే ఉంటాయి అనమాట. ఒక 10,000 15,000 అలా ఉంటుంది. మీరు ఇంకా ఆఫర్స్ టైంలో లేకుంటే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తే ఇంకా కొంచెం తక్కువగా అయితే వస్తుంది అనమాట. నాకున్న స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే యాపిల్ కొన్ని ఇయర్స్లో ఈ సిరీస్ మొబైల్ కూడా అయితే డిస్కంటిన్యూ అయితే చేస్తుంది, లైక్ మినీ సిరీస్ లాగా అనమాట. లేదంటే మేబీ వాళ్ళు ఇంకా కొన్ని కాంప్రమైజెస్ తీసుకొచ్చి మొబైల్లో ఏవైనా కొంచెం తగ్గించేసి ప్రైస్ని అయితే కట్ డౌన్ చేస్తారు. బట్ ఎనీవేస్ సేమ్ ఇదే ప్రైస్తో అంటే మాత్రం చాలా కష్టం ఫ్యూచర్లో యాపిల్ అనేది సర్వైవ్ అవ్వడానికి. ఈ సిరీస్ అనేది ఫస్ట్ టైం కాబట్టి చాలామంది ఎక్సైట్మెంట్ అయితే కొనే ఉంటారు. ఇప్పుడు సేల్స్ కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట. సేమ్ మనం మినీ సిరీస్ చూసినా కూడా స్టార్టింగ్లో అలానే ఉండేది, మళ్ళీ స్లోగా డిక్రీజ్ అయితే అయిపోయింది అనమాట. అదేవిధంగా ఈ సిరీస్లో కూడా అయితే అబ్జర్వ్ చేస్తారు. ఆల్ రైట్, 1 అవర్ 21 మినిట్స్కి అయితే ఇది 100% అయితే ఛార్జ్ అయిందనమాట. సో ఫైనల్గా నేను యూస్ చేస్తున్న ఐఫోన్ 13 మినీ మొబైల్ ఛార్జ్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు 1 అవర్ 21 మినిట్స్ టైం అయితే తీసుకుందనమాట. కింద కామెంట్ చేయండి ఈ ఛార్జింగ్ స్పీడ్స్ గురించి మీరేమనుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్ని కూడా ఈ ఐఫోన్ 13 మినీ రిలేటెడ్ అనమాట. ఒకవేళ ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్ చేయండి, మీకు మరిన్ని వీడియోస్ అయితే అక్కడ లింక్స్ అయితే యాడ్ చేసి పెట్టాను.